పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష కార్యక్రమానికి సాదర స్వాగతం. మనకు ఆయుష్ను పెంచి ఆనందాన్ని అందించేది ఆరోగ్యం. మరి అటువంటి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ నేపథ్యంలో మనం గమనిస్తే కూడా నిత్య జీవన సరళిలో ప్రతి ఒక్కరికి షుగర్, బీపీ అనేవి చాలా కామన్ అయిపోయాయి అన్నమాట. అయితే షుగర్ పేషెంట్స్ అనేవాళ్ళు కంటికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సహజ సిద్ధమైన పద్ధతిలో పరిష్కార మార్గాల్ని మనం ఏ విధంగా పాటించాలి, ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయో సవివరంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్, మీ అందరికీ బాగా సుపరిచితులైన డాక్టర్ సుజిత గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ప్రేక్షకులకు ఇంకేమైనా సందేహాలు ఉన్నా కూడా మీరు దాల్చవలసిన నెంబర్ 0406600333. ఈనాటి మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. షుగర్ అనగానే చాలామంది కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అమ్మో షుగర్ వచ్చేసిందా, స్వీట్స్ తినకూడదు అని. అయితే షుగర్ వచ్చిన తర్వాత కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? షుగర్తో బాధపడుతూ ఒక 15-20 ఇయర్స్ తర్వాత ఎవరికైతే అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉంటాయో, అంటే చాలామంది షుగర్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, వాళ్ళ ఫుడ్ స్టైల్ కావచ్చు మార్చుకోకపోవడం వల్ల ఈవెన్ దో ట్యాబ్లెట్స్ మీద ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉండవు సరిగా. సో ఎక్కువ ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి షుగర్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్లీ నార్మల్గా కంట్రోల్డ్గా ఉన్న వాళ్ళకి కూడా ఒక 15 ఇయర్స్ పైబడితే వచ్చే ఛాన్సెస్ ఉంటే, ఎవరికైతే అన్కంట్రోల్ ఉంటాయో వాళ్ళకి ఇంకా తొందరగా ఈ షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మనం చూస్తూ ఉంటాం. అసలు ఈ షుగర్ ప్రధానంగా అసలు ఏ ఏజ్ వాళ్ళకి ఎలా వస్తుంటారు? నార్మల్గా షుగర్ అనేది మెటబాలిక్ డిసీజ్. ఎవరికైతే మెటబాలిజం సరిగా జరగదో, బికాజ్ ఆఫ్ వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం వల్ల, వాళ్ళ ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల, ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళకి మనం ఎక్కువగా షుగర్ అనేది అటాక్ అవ్వడం చూస్తూ ఉంటాం. నార్మల్గా ఏంటి అంటే చాలామంది అస్సలు ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదు ఈ మధ్యకాలంలో. అట్లీస్ట్ కనీసం ఒక 1-1.5 అవర్ కూడా రోజు మొత్తంలో ఫిజికల్గా యాక్టివ్గా ఉండట్లేదు. చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది. అండ్ ఫుడ్ కూడా ఇరెగ్యులర్గా తీసుకోవడం, అంటే తీసుకున్నది అరగక ముందే మళ్ళీ తీసుకోవడము, అండ్ ఎక్కువ టైమ్స్ తీసుకోవడం. ఫుడ్ వాళ్ళు చేసే వర్క్ కన్నా తీసుకునే ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకోవడం. సో ఎంత తిన్నా వర్కౌట్ చేయాలంటారు. అంటే మన బాడీకి ఎంత అవసరమో. ఇప్పుడు నార్మల్గా మనం చేసే పనులు ఏముందండి, జస్ట్ కూర్చొని వేలు కలిపి కాళ్ళు కలిపి అంత చిన్న చిన్న పనులే తప్ప ఫిజికల్గా బాగా స్ట్రెయిన్ అయ్యే పనులు ఎవరము చేయరు. మైండ్ తోటే ఎక్కువ పని, మైండ్ తోటే. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ చూసుకున్నా, ఏ జాబ్స్ చూసుకున్నా చాలా వరకు ఎక్కువ ఫిజికల్ యాక్టివ్ ఉండట్లేదు. అయినా కూడా మనం 2-3 టైమ్స్ బాగా వేపుళ్ళు, ఫ్రైలు అండ్ ఎక్కువ కెలోరీస్ ఉన్న ఫుడ్ తినడం వల్ల అది ఫుడ్ సరిగా డైజెస్ట్ అవ్వక స్లోగా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. కొందరిలో అయితే బీటా సెల్స్ అనేవి డిస్ట్రాయ్ అయిపోయి ఇన్సులిన్ అనేది సరిగా ప్రొడ్యూస్ అవ్వకపోవడం. ఈ 2 కారణాల వల్ల మనకి రక్తంలో షుగర్స్ పెరిగిపోయి స్లోగా మనకి షుగర్ వ్యాధి అనేది అటాక్ అవుతుంది. బట్ మెయిన్గా చెప్పాలంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఇరెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, ఇవి 2 చాలా బేసిక్ కారణాలు షుగర్ రావడానికి. అండ్ ఇంకా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడము, స్మోకింగ్ ఎక్కువగా చేయడము, అండ్ ఇరెగ్యులర్గా స్లీప్ ప్యాటర్న్స్. ఈ మధ్యకాలంలో అందరూ కూడా నైట్స్ పడుకోకుండా వర్క్ చేయడము, డే టైంలో పడుకోవడము, ఇలా ఇరెగ్యులర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఉన్నా కూడా మనకి తొందరగా షుగర్ అనేది వచ్చడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు షుగర్ వచ్చిన తర్వాత చాలామంది ఏంటంటే డిజీజ్ తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నం కన్నా భయంతో వాళ్ళకున్న వ్యాధి పెరిగిపోతుందేమోనని వన్ ఆఫ్ ది రీజన్ అని అనిపిస్తుంది మేడం. షుగర్ వ్యాధిలో ఇప్పుడు మనకి బయట ఎక్కువ నాలెడ్జ్ పెరగడం వల్ల 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటేంటంటే తెలుసుకోవాల్సిన దానికన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్నప్పుడు దాని మీద పూర్తి అవగాహన లేకపోవడం వల్ల భయాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఈ షుగర్లో కూడా నార్మల్గా షుగర్ వచ్చిన కొత్తలో అయితే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ బాగా చేసుకుంటూ అన్ని రకాల ఫుడ్ తీసుకోవచ్చు. ఒకవేళ షుగర్ అనేది చాలా అన్కంట్రోల్ ఉండి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనం చాలా లిమిటెడ్ డైట్ మీద ఉండమని చెప్తామన్నమాట. సో వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఆయుర్వేదిక్లో అయితే మనం చేసే కొన్ని రకాల రిజ్యువినేటిక్ ట్రీట్మెంట్స్ వల్ల షుగర్ రీసెంట్ ఆరిజిన్ అయితే ఒక 1-1.5 ఇయర్ లోపుదైతే కంప్లీట్గా మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ అది ఎందుకు వచ్చిందో దాని మీద వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్ మీద తీసుకొస్తాం కాబట్టి కంప్లీట్గా వాళ్ళకి నార్మల్ చేయొచ్చు.
ఎవరైతే ఆల్రెడీ షుగర్తో బాధపడుతూ ఒక 10 years నుండి ఉన్నారో అట్లీస్ట్ వాళ్ళు షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్కి లోన్ అవ్వకుండా హెల్దీ లైఫ్ స్టైలు, ఫుడ్ స్టైలు, కొంత యోగా, మెడిటేషన్, మంచి బుక్స్ చదవడం, రిలాక్సింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఆయుర్వేదిక్లో కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. వాటి వల్ల మైండ్ రిలాక్స్ అవ్వడమే కాకుండా మైండ్ రిలాక్స్ వల్ల బాడీలో ఉన్నటువంటి మిగతా ఆర్గాన్స్కి కూడా కొంత రిజివినేటింగ్ పవర్ వస్తుంది. సో అలాంటి ట్రీట్మెంట్స్ కూడా మనం చేయడం వల్ల ఈ షుగర్ పేషెంట్స్లో తొందరగా మనకి రిజల్ట్స్ అనేవి, షుగర్ కంట్రోల్ అనేది మనం చూడగలుగుతాం. ఓకే, ఇప్పుడు ఒక షుగర్ వచ్చిన పేషెంట్స్కి ఐకి ఎలా డిఫెక్ట్ అవుతా అంటే చాలామంది ఒక నానుడి ఉంది, షుగర్ బాగా పెరిగిపోతే కూడా సైట్ వచ్చేస్తుంది అని అంటూ ఉంటారు. నిజమేనా మేడం? నార్మల్గా షుగర్ వల్ల మనకి అన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయండి. సో లైక్ కళ్ళు కావచ్చు, కిడ్నీ కావచ్చు, హార్ట్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు. అయితే కంటికి వచ్చే ప్రాబ్లమ్స్ డెఫినెట్గా షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరికైతే షుగర్ ఒక 10 to 15 years పైబడి ఉంటుందో వాళ్ళకి డయాబెటిక్ రెటినోపతి అనే ప్రాబ్లం వస్తుంది. అంటే కంటిలోని రెటీనా అనే నర్వస్ ఉంటుందన్నమాట, టిష్యూ. దానికి సప్లై చేసే క్యాపిలరీస్లో వచ్చే హెచ్చుతగ్గులు, అంటే ఇప్పుడు ఈ షుగర్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఆ క్యాపిలరీస్లో జరిగే మార్పుల వల్ల మనకి చూపు అనేది స్లోగా తగ్గడం కానీ లేదా కంప్లీట్గా లాస్ అవ్వడం కానీ మనం చూస్తూ ఉంటాం. సో ఇది షుగర్ ఉన్న వాళ్ళకే జరుగుతుంది. షుగర్ వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది నార్మల్గా. సో ఈ క్యాపిలరీస్ అనేవి డ్యామేజ్ అయ్యి లోపల బ్లడ్ అనేది లీక్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ లీక్ అవడం వల్ల చూపులో చాలా చేంజెస్ వచ్చి ప్రాబ్లం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇది ఒకటి డయాబెటిక్ రెటినోపతి. అండ్ రెండవది క్యాటరాక్ట్. ఒక వయస్సు పైబడిన తర్వాత లెన్స్ అనేది మన కంట్లో ఎలా అయితే కెమెరాలో లెన్స్ ఉంటుందో అలా మన కంట్లో కూడా లెన్స్ ఉంటుంది. అది 40 దాటిన తర్వాత స్లోగా కొంచెం మనకి అద్దం మీద మసక ఎలా వస్తుందో లెన్స్ కూడా ఒపాస్గా అయిపోతూ ఉంటుంది. ట్రాన్స్పరెంట్గా ఉండాల్సిన లెన్స్ కొంచెం మబ్బుగా అవుతూ ఉంటుంది. అది షుగర్ పేషెంట్స్కి తొందరగా క్యాటరాక్ట్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ అలాగే గ్లకోమా కూడా షుగర్ పేషెంట్స్కి ఈ కంటికి ఒక రకమైనటువంటి జబ్బు, గ్లకోమా అనే జబ్బు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ గ్లకోమాలో ఏంటి అంటే కంట్లో ప్రెషర్స్ అయితే నార్మల్గా ఉండాలి. నార్మల్గా మనకి ఏంటంటే కంట్లో ఒక ఫ్లూయిడ్ అనేది రిలీజ్ అవుతుంది, ఎక్వస్ హ్యూమర్ అనేది. అది ఎంత ఫ్లూయిడ్ సీక్రెట్ అవుతుందో కంట్లో చేయాల్సిన వర్క్ చేశాక మళ్ళీ అది అబ్జార్బ్ అవుతుంది. బట్ కొంతమందిలో ఈ ఫ్లూయిడ్ అవ్వాల్సిన దానికన్నా ఎక్కువగా ప్రొడక్షన్ అవ్వడము లేదా అబ్జార్ప్షన్ తక్కువగా అవడం, ఈ 2 కారణాల వల్ల ప్రెషర్ అనేది కంట్లో ఫ్లూయిడ్ పెరగడం వల్ల పెరుగుతూ ఉంటుంది. దీన్నే గ్లకోమా అంటారు. ఈ జబ్బులో చూపు అనేది కొంతమందికి స్లోగా పోతే కొంతమందికి సడన్గా పోతుంది. ఎందుకంటే గ్లకోమా 2 types ఉంటుంది, క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా, ఓపెన్ యాంగిల్ గ్లకోమా. క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమాలో సడన్ విజన్ లాస్ ఉంటుంది. అంటే చూపు కంప్లీట్గా సడన్గా, అంతకుముందు రోజు బాగానే ఉంటారు, నెక్స్ట్ డేకి సడన్గా చూపు లాస్ అయిపోతుంది. ఓకే, అంత సడన్గా గ్లకోమాలో లాస్ అవుతుంది. అండ్ ఇంకో రకం ఓపెన్ యాంగిల్ గ్లకోమాలో స్లోగా చూపు తగ్గుతుంది. అంటే వాళ్ళకి ఇప్పుడు స్ట్రైట్గా కనపడుతుంది, ఇటు పక్కకి పెరిఫెరల్ విజన్ అంటాం, అది స్లోగా తగ్గుతూ వస్తుంది అనమాట. అలా స్లోగా వాళ్ళకి చూపు అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఈ గ్లకోమా అనేది నార్మల్ పీపుల్ కన్నా ఎవరైతే షుగర్తో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఇంకా తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఇంకా చూసుకున్నట్టయితే ఆప్టిక్ ఎట్రోపిస్, అంటే ఆప్టిక్ నర్వ్ అనేది మన కంటికి సప్లై చేసేటువంటి నర్వ్. సో మన కంట్లో ఉన్నటువంటి రెటీనా నుండి 2 నర్వ్స్ ఎక్స్టెండ్ అయిపోయి ఆప్టిక్ నర్వ్ లాగా ఫామ్ అయ్యి అవి బ్రెయిన్కి వెళ్తాయి. సో ఈ మనం విజువల్ రేస్ మన కార్నియా మీద, నల్లగుడ్డు మీద పడిన తర్వాత అవి రెటినాలో ఉన్నటువంటి రాడ్స్ అండ్ కోన్స్ అనేవి నర్వ్స్ నార్మల్గా కన్వర్ట్ చేస్తాయి అన్నమాట. విజువల్ రేస్ని న్యూరాన్స్ నార్మల్గా కన్వర్ట్ చేసి వాటిని మనకి బ్రెయిన్కి అవి సప్లై చేస్తాయి. సో ఆ పాత్వేలో ఈ ఆప్టిక్ నర్వ్ అనేది మనకి డైరెక్ట్గా బ్రెయిన్కి కనెక్ట్ చేస్తుంది. బట్ ఈ గ్లకోమాలో చాలామందికి ఈ ఆప్టిక్ నర్వ్ ఎండిపోవడం, అంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఆప్టిక్ నర్వ్కి వెళ్ళకపోవడం వల్ల ఆ నర్వ్ ఎండిపోయి నరాల ప్రాబ్లం వచ్చింది, చూపు అందుకే కనపడట్లేదు అని చాలామంది లే పర్సన్స్ చెప్తూ ఉంటారు. అంటే కంట్లో నరాలు ఎండిపోయినాయి అంటే అందుకే చూపు కనపడట్లేదు అని. సో ఈ ఆప్టిక్ ఎట్రోపీ కూడా ఈ షుగర్ పేషెంట్స్కి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే షుగర్ పేషెంట్స్లో అందాల్సినటువంటి బ్లడ్ సర్క్యులేషన్ అందదన్నమాట. పర్టికులర్ సెల్స్కి కావచ్చు, పర్టికులర్ న్యూరాన్స్కి కావచ్చు. దానివల్ల మనకి చాలా రకాల జబ్బులు వస్తాయి. కంటికి సంబంధించి ఇలాంటి జబ్బులు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లాస్ట్ వచ్చేసి డయాబెటిక్ మ్యాక్యులర్ ఎడిమా అంటారు. అంటే షుగర్ వల్ల కంటిలోని మ్యాక్యులా ప్లేస్లో ఎడిమా వస్తుంది, వాపు వస్తుంది. మనకి చాలా వరకు మనం చూసే చూపులో 90% చూపు మనకి మ్యాక్యులా ద్వారానే మనం చూడగలుగుతాం. అంటే అది రెటినాలోనే ఒక ప్లేస్.
సో దాంట్లో ఈ షుగర్ వల్ల మనం ఇంతకుముందు చెప్పినట్టుగా షుగర్లో పెరిగినటువంటి గ్లూకోజ్ వల్ల రక్తనాళాలు క్యాపిలరీస్ డ్యామేజ్ అయ్యి లీకేజ్ అవుతూ ఉంటాయి. ఆ బ్లడ్ వెజల్స్లో లోపట ఉండాల్సిన బ్లడ్ బయటికి లీక్ అవుతుంది. దానివల్ల ఆ ప్లేస్ అంతా కూడా వాపు వస్తుంది. మనం ఎలా అయితే సెలైన్ పెట్టినప్పుడు బ్లడ్ వెజల్లోనే సెలైన్ ఉన్నప్పుడు ఏమవ్వదు, కానీ కొంతమందికి వాయడం చూస్తాం కదా సెలైన్, అప్పుడు ఏంటి అంటే లోపట ఉండాల్సినటువంటి ఫ్లూయిడ్ బయటికి వస్తుంది, లీక్ అవుతుంది డబుల్ పంచర్ అవ్వడం వల్ల, నీడిల్తో పంచర్ అవ్వడం వల్ల. సో అప్పుడు మనకి అంతా కూడా వాపు. అలాగే మన లోపట రెటినాల్లో ఉండాల్సినటువంటి క్యాపిలరీస్లో ఉండాల్సిన బ్లడ్ అందులోనే ఉంటే ఏమవ్వదు, బట్ ఈ దానికి హోల్స్ పడి బ్లడ్ లీకేజ్ అవ్వడం వల్ల అక్కడంతా కూడా టిష్యూస్ మధ్యలో వాపు వస్తుంది. ఆ వాపు వచ్చినప్పుడు చూపు అనేది మసకబారిపోవడము, స్లోగా చాలా తగ్గిపోవడం మనం చూస్తూ ఉంటాం. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి షుగర్ వల్ల కంటికి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. మేడం, గమనిస్తే కూడా మనకు షుగర్ ఎక్కువ అయిపోయిన తర్వాత కూడా కంట్లో బ్లీడింగ్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది కొంతమందికి. ఇందాక మీరు చెప్పినట్టుగా బ్లడ్ సరిగా అందకపోవడం వల్లనో లేకపోతే అది బరస్ట్ అవ్వడం, లీకేజ్ అవ్వడం వల్ల. సో అలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నార్మల్గా ఈ షుగర్ పేషెంట్స్లో మనం ఇది చాలా కామన్గా చూసే ప్రాబ్లం రెటినోపతి అని ఇంతకుముందు చెప్పాను కదా. దీంట్లో ఈ క్యాపిలరీ లీకేజెస్ వల్ల మనకి బ్లడ్ అనేది విట్రియస్లో కొంతమందికి మొత్తం బ్లీడ్ అవుతుంది. దాన్ని విట్రియస్ హెమరేజ్ అంటాం. సో ఇలా జరిగినప్పుడు నార్మల్గా మనకి కంప్లీట్గా చూపు అనేది సడన్గా లాస్ అవ్వడం కూడా ఉంటుంది. సో దానికి కన్వెన్షనల్ మెథడ్స్లో అయితే సర్జరీ మనం చేసేస్తే సర్జరీ చేసి క్లీన్ చేస్తారు, అప్పుడు విజన్ అనేది మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఆయుర్వేదిక్లో ఇలా అవ్వకుండా మనం చాలా ప్రివెంటివ్గా చేసుకోవచ్చు. అంటే అలా అసలు బ్లీడింగ్ అవ్వకుండా ఉండడానికి మనం ఆయుర్వేదిక్లో చాలా రకాల ట్రీట్మెంట్స్ అనేవి షుగర్ పేషెంట్స్కి చేస్తూ ఉంటాం. దీనివల్ల ఈ క్యాపిలరీ లీకేజెస్ జరిగి బ్లీడ్ అవ్వకుండా, అండ్ క్యాపిలరీస్ ఒక్కొక్కసారి రప్చర్ కూడా అవుతాయి ప్రెషర్ ఎక్కువగా పెరగడం వల్ల. ఒక్కొక్కసారి బ్లడ్ వెజల్స్ చిన్నగా ఉన్నవి కొత్తగా ఫామ్ అయినటువంటి బ్లడ్ వెజల్స్ రప్చర్ అవడం వల్ల కూడా లోపట కంట్లో రక్తం అనేది ఉంటుంది. లోపట అన్నమాట, అంటే బయటికి కనిపించదు, మనకి కనిపించదు, లోపట బిహైండ్ ద లెన్స్. అప్పుడు మనం కన్ను చూసుకుంటే బయట నల్లగుడ్డు ఉంటే దాని వెనక మనకి లెన్స్ ఉంటుంది, దాని వెనక విట్రియస్ జెల్ ఉంటుంది. ఆ విట్రియస్ జెల్లో మనకి బ్లీడ్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే కంట్లో వాళ్ళకి లోపల నుండి అనిపిస్తుంది ఏదో అడ్డొచ్చినట్టుగా, అడ్డుపడుతున్నట్టుగా, నల్లగా అట్లా కనిపిస్తుంది బ్లీడ్ అనేది, అంటే లోపల నుండి బయట కాకుండా. సో అలాంటి బ్లీడ్ అనేది మనం జరగకుండా ఉండడానికి ఆయుర్వేదిక్లో మనం కొన్ని రకాల మెడిసిన్స్ అండ్ కొన్ని రకాల ట్రీట్మెంట్స్ అనేది చెప్తామన్నమాట. అది వాళ్ళు షుగర్ పేషెంట్స్ ఇలాంటి ప్రాబ్లం రాకముందే రెగ్యులర్గా ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఒక 15 days చేయించుకుంటూ ఉంటే ఇలాంటి కాంప్లికేషన్స్ అయినటువంటి బ్లీడ్, కళ్ళలో బ్లీడ్ అయిపోయి చూపు పోవడము, అండ్ ఈ మ్యాక్యులర్ ఎడిమా లాంటివి, అండ్ ఈ గ్లకోమా లాంటివి వాళ్ళకి రాకుండా అండ్ ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళు కంటి జబ్బులు రాకుండా వాళ్ళకు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఇప్పుడు షుగర్ వచ్చిన రెగ్యులర్గా షుగర్ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు, అంతో ఇంతో డైట్ ఫాలో అవుతూ ఉంటారు. అవును. సో ఐస్కి సంబంధించి కేర్ తీసుకోవాలి అన్న వాళ్ళకి అవేర్నెస్ ఎప్పుడు వస్తుందంటారు? నార్మల్గా మనకి కన్వెన్షనల్ మెథడ్స్లో అయితే రెగ్యులర్గా ఐ చెకప్స్ చేయించుకోవాలి ఎవ్రీ 6 monthsకి ఒకసారి. వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకున్నా కూడా, కళ్ళు బాగానే కనిపిస్తున్నా కూడా కంటి డాక్టర్తో చెక్ చేయించుకోవాలి అని చెప్తారు ఎవ్రీ 6 monthsకి. ఎందుకు అంటే రెటీనాలో వచ్చే ప్రాబ్లం అనేది సైలెంట్గా వస్తుంది, బయటికి తెలిసే లోపే డ్యామేజ్ ఎక్కువ అయిపోతుంది. సో మనం తొందరగా దీన్ని ఎవ్రీ 6 monthsకి చెక్ చేయించుకుంటే మనకి తొందరగా తెలుస్తుంది, కాబట్టి ట్రీట్మెంట్ చేయడం కూడా ఈజీ ఉంటుంది, అండ్ దాన్ని కంట్రోల్ చేయడం కూడా కొంతవరకు ఈజీగా ఉంటుంది. కానీ దాన్ని రిపీటెడ్గా అవ్వకుండా, దాన్ని ముందుకు వెళ్ళకుండా మనకి అందులో ఏమీ ఉండదు. బట్ ఆయుర్వేదిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ మనం చూసుకున్నట్టయితే ఈ రెటినోపతి అనేది రాకుండా, అంటే కంటికి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా, రెటినోపతి కావచ్చు, గ్లకోమా కావచ్చు, క్యాట్రాక్ట్ కావచ్చు, ఇవేవి రాకుండా ఉండాలి అంటే కంటికి రక్త సరఫరాని బాగా ఎక్కువగా పెంచే అటువంటి ట్రీట్మెంట్స్ మనం చేయొచ్చు. సో దాంట్లో ఒకటి అక్షిసేకము అండ్ బిడాలకము అండ్ నస్యకర్మ, ఇవి మనం రెగ్యులర్గా ఆ కళ్ళు రెటినోపతి పేషెంట్స్కి చేస్తాము, అండ్ షుగర్ పేషెంట్స్కి కూడా కన్ను ప్రాబ్లం రాకుండా ఉండడానికి కూడా చేస్తాము. సో ఇవి వాళ్ళు రెగ్యులర్గా చేసుకోవడం వల్ల, అండ్ ఐ వాష్ ఒకటి, ఏ ప్రాబ్లం లేకున్నా షుగర్ పేషెంట్స్ కళ్ళు బాగా ఉండాలి అంటే రెగ్యులర్గా త్రిఫలాతో ఐ వాష్ చేసుకుంటే కళ్ళు హెల్తీగా ఉంటాయి. త్రిఫలాతో ఐ వాష్ అంటే ఇప్పుడు ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు అంటారా? ఎవరైనా చేసుకోవచ్చు, కానీ షుగర్ పేషెంట్స్కి కన్ను ప్రాబ్లం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు డెఫినెట్గా చేసుకోవాలి. త్రిఫలా పౌడర్ని నైట్ వాటర్లో సోక్ చేసేసి, వేడి నీళ్ళల్లో సోక్ చేసి ఎర్లీ మార్నింగ్ ఆ వాటర్తో కళ్ళు కడుక్కుంటే కళ్ళు అనేవి హెల్తీగా ఉంటాయి. అండ్ ఇంటర్నల్గా కూడా ఈ షుగర్ పేషెంట్స్ త్రిఫలాని ఎక్కువగా తీసుకున్నట్టయితే,
కంటికి సంబంధించినటువంటి ఈ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. అండ్ వీళ్ళు పసుపు అండ్ ఉసిరి వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటాయి. షుగర్ పేషెంట్స్ మంచి దేశవాళీ పసుపు అండ్ ఉసిరికాయలు దొరికిన టైంలో వాటిని డ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. పసుపు కూడా పౌడర్ చేసి పెట్టుకోవాలి. సో రోజు మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా ఒక పావు టీ స్పూన్ పసుపు ఉంటే హాఫ్ స్పూన్ ఉసిరి పౌడర్ రెండు కలిపేసి కొంచెం వాటర్లో కలిపేసి తీసుకుంటూ ఉంటే కంటికి సంబంధించినటువంటి మైక్రో వెజిల్స్లోని డ్యామేజ్ అన్నా కదా అది జరగకుండా ఉంటుందన్నమాట. ఓకే, దీని గురించి మరింతగా మాట్లాడుకునే ముందు కాల్ చూద్దామండి. హలో హలో నమస్తే అండి, చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పల్నాడు జిల్లా అండి, సతీష్ గారు. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఇది మా పిల్లోడికి కంటికి ఎలర్జీ ఉంది మేడం, దాని గురించి మేడం అడుగుదాం. తప్పకుండా డాక్టర్ సుచిత గారు మీకు తెలియజేస్తారు. చెప్పండి, ఏంటండి మీ బాబుకి ప్రాబ్లం ఏంటి? మా బాబుకి అండి 10 years అండి. మా బాబుకి 2 years అప్పుడు ఎలర్జీ, కన్ను ఎర్రగా కావడం, నలుపుతా ఉంటాండి. బాబుకి 2 years నుండా లేకపోతే ఓన్లీ లాస్ట్ 2 years నుండి? బాబుకి 2 years ఉన్నప్పుడు 3 years ఉన్నప్పుడు వచ్చిందండి అది. అలా ఓకే, బాబుకు 3 years ఉన్నప్పటి నుండి ఎక్కువ కళ్ళు నలుపుతూ ఉంటాడు, రెడ్గా అవుతూ ఉంటాయి. దుమ్ములో పోతే బాగా ఎర్రగా అవుతాయండి, ఎర్రగా అవుతుంది. ఓకే ఓకే, డస్ట్ ఎలర్జీ అన్నారండి. అవునవును, అదే అడుగుతున్నాను. నార్మల్గా డస్ట్ ఎలర్జీ, ముక్కుకు సంబంధించినటువంటి కొన్ని రకాల ఎలర్జీస్లో మనకి కన్నుకు కూడా ఆ ఎలర్జీ అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటి వాటిల్లో మనము ఇమ్యూనిటీని పెంచే అటువంటి కొన్ని రకాల మెడిసిన్స్ మనం వాళ్ళకి చెప్తాము. అండ్ వాటిని మీరు వాడుకుంటూ ఉన్నట్టయితే ఆ ఎలర్జీస్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. అండ్ ఇప్పుడు తనకి ఏమన్నా ఐ డ్రాప్స్ అట్లాంటివి ఏమన్నా వేస్తున్నారా అట్లా కళ్ళు ఎర్రగా అయినప్పుడు? వేసినప్పుడు బాగా తగ్గిపోతాయి మేడం, మళ్ళీ వాడు డస్ట్ లోకి పోయి ఆడుకుంటే మళ్ళీ అలా ప్రాబ్లం అయింది. అందుకే ఆయుర్వేదిక్ లో మనము ఇంటర్నల్ గా లోపటి నుండి బాడీని క్లీన్ చేసుకుంటూ కంటికి ట్రీట్మెంట్ చేస్తాము. అందువల్ల అతనికి డస్ట్ ఎలర్జీ తగ్గడంతో పాటు కన్ను ఎలర్జీ కూడా తగ్గుతుంది. సో మీరు ఒకసారి మేడం గారండి, అది నాకు కూడా చిన్నప్పుడు ఎట్లానే ఉందండి. అంటే నాకు చాలా సార్లు చూపించిన తర్వాత మన హైదరాబాద్ లో ఎల్బీ ప్రసాద్ దగ్గర చూపిస్తే అప్పుడు తగ్గిపోయింది. డస్ట్ లో పోకుండా ఉంటే ఏమి రాదు, డస్ట్ లో పోతే ఇలా అవుతుంది మేడం. అదే అంటున్నాను, నార్మల్గా అది ఎలర్జీ అంటే మన ఇమ్యూనిటీ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో మనకి అప్పుడు ఎలర్జీస్ అనేవి వస్తాయి. ఇప్పుడు కొంతమందికి డస్ట్ ఎలర్జీ, కొంతమందికి ఫుడ్ ఎలర్జీ, ఇట్లాంటివన్నీ కూడా ఎవరికైతే కొంత ఇమ్యూనిటీ లో ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ ఎలర్జీస్ ఉంటాయి. ఈ డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి దాదాపుగా కంటికి సంబంధించిన ఎలర్జీ కూడా ఉంటుంది. సో మీ ఇమ్యూనిటీని పెంచే అటువంటి మెడిసిన్స్ మీరు వాడుకున్నట్టయితే మీరు డస్ట్లోకి వెళ్ళినా కూడా మీకు ఎలర్జీ రాకుండా ఉంటుంది. అండ్ కంటి ఎలర్జీ కూడా పూర్తిగా తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఒకసారి కన్సల్ట్ చేయండి. ఆయుర్వేదిక్లో ఈ ఎలర్జీ తగ్గడానికి మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి మీకు దగ్గరలో ఉన్నాయి. మేడం గారు ఒక మాట చెప్పండి. చెప్పండి, ఆ డ్రాప్స్ వాడతానే మీ దగ్గర మెడిసిన్ తీసుకోవచ్చు మేడం? తీసుకోవచ్చండి, తీసుకోవచ్చు. ఇది ఎక్కడ ఉంది మేడం? మేము గుంటూరులో మాకు అందుబాటులో ఉంటుందండి. నార్మల్గా మీరు మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేయండి. ఎలర్జీకి వారైనా కూడా మందులు ఇస్తారు, అవి తగ్గితే మీకు కంటి ఎలర్జీ కూడా తగ్గుతుంది. ఓకేనండి, వెరీ నైస్ టాకింగ్ టు యూ. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో హలో నమస్తే అండి, చెప్పండి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాకు శివరంగం 22 సంవత్సరం బట్టి. మీ పేరండి? శివరామకృష్ణ, గుంటూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. ఓకేనండి, మీకున్న సమస్య ఏంటో స్పష్టంగా చెప్పండి. నాకు షుగర్ ఉంది, 22 years నుంచి ఉందమ్మా. నాకు బ్లడ్ కారిందంట, అది బూజు ఎదన్నట్టుగా ఒక కంట్లో ఉంటుంది, ఎడమ గంటలను. అది శివరామకృష్ణ గారు, బ్లడ్ లోపట కారిందన్నారు కదా, దానికి ఏమన్నా ఇంజెక్షన్స్ కానీ లేజర్ ట్రీట్మెంట్ కానీ చేయించుకున్నారా? ఇంజెక్షన్స్ ఎన్నిసార్లు చేయించుకున్నారండి? ఒకసారి. ఇప్పుడు ఎలా ఉంది ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత? అది సంవత్సరం అయింది. ఇప్పుడు బానే ఉందా? బాగలేదు, అలాగే ఉంటుంది, అది పోవట్లేదు. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి తర్వాత కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని కలవండి. నార్మల్గా ఆయుర్వేదిక్లో మనకి వీటికి మళ్ళీ బ్లీడ్ అవ్వకుండా ఉండడానికి మనం కొన్ని ట్రీట్మెంట్స్ చెప్తాము. మీరు అవి ఫాలో అయినట్టయితే మీకు ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఇందాక పేషెంట్స్ చెప్పినట్టుగా అంటే
ఇప్పుడు వాళ్ళకు బయటికి కనిపించకపోయినా లోపల వాళ్ళకి బ్లడ్ బ్లీడింగ్ అయింది, బూజురుగా ఉంది అంటే ఇది షుగర్ వల్లే ఇలా ఇంత డ్యామేజ్ అయింది, ఎలా వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారంటారు? నార్మల్గా ఏ షుగర్ పేషెంట్స్ అయినా కూడా ఒకవేళ కంట్లో వాళ్ళకి చిన్న మసకలాగా అనిపించినా, అంటే బూజురుగా కనిపించినా, లేదా కంట్లో ఏదో తీగలాగా దోమలు మనకి నార్మల్గా మనం చూస్తూ ఉంటే ఏదో నల్లగా అట్లా తిరుగుతూ ఉన్నట్టు కొంతమందికి కనిపిస్తుంది. కొంతమందికి ఏంటంటే లోపట్నే నల్లగా ఏదో తిరుగుతూ ఉన్నట్టు, వాళ్ళు ఎటు చూస్తే అటు పాలల్లో చూసినా పాలల్లో అది నల్లగా కనిపించడము అలా కనిపిస్తుంది. అప్పుడు అవి బ్లీడ్ అయినట్టు అనమాట లక్షణాలు. ఇప్పుడు నార్మల్గా మనం ఏదన్నా చూసినప్పుడు ఆబ్జెక్ట్ చూసినప్పుడు దాంట్లో అది నార్మల్గానే ఉంటుంది, కానీ వాళ్ళకి నల్లగా చుక్కలు ఉన్నట్టు, లేకపోతే దాంట్లో నల్లటి మచ్చలు ఉన్నట్టు, వాళ్ళు ఎటు తిరిగితే ఆ మచ్చ అటు తిరిగినట్టు, లేదా ఈగల్లాగా లేకపోతే వెంట్రుకల్లాగా సన్నటి వెంట్రుకల్లాగా కళ్ళ ముందు వస్తూ వాళ్ళు ఎటు చూస్తే అటు అవి తిరుగుతున్నట్టుగా అనిపిస్తాయి. కొంతమందికి ఏంటంటే వాళ్ళు పడుకున్నప్పుడు నార్మల్గా ఉంటుంది, లేచినప్పుడు ఏదో దిగుతున్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా రెటినోపతిలో లక్షణాలు అనమాట. సో షుగర్ ఉన్న వాళ్ళకి ఈ లక్షణాలు ఉన్నట్టయితే ఖచ్చితంగా కన్ను ప్రాబ్లం ఉన్నట్టే మనం అనుకోవాలి. సో అలా ఉన్నప్పుడన్నా వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని వచ్చి కన్సల్ట్ చేస్తే మనం చేసే కొన్ని ట్రీట్మెంట్స్ వల్ల ఆ బ్లీడింగ్ తగ్గడమే కాకుండా ఆ క్యాపిలరీస్ ఏవైతే నేను వీక్ అవుతాయి అండ్ లీక్ అవుతాయి అని చెప్పాను కదా, వాటిని మనం స్ట్రాంగ్ చేసే ట్రీట్మెంట్స్ అండ్ స్ట్రాంగ్ చేసే మెడిసిన్స్ అండ్ కొన్ని రకాల ఆహార పదార్థాలు వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తాము. వాళ్ళు వాటిని ఒక 3 to 6 months ప్రకారం పద్ధతి ప్రకారంగా వాడుకున్నట్టయితే మళ్ళీ క్యాపిలరీస్ అనేవి నార్మల్ అయ్యి ఈ ప్రాబ్లం అనేది వాళ్ళకి రిపీటెడ్గా రాకుండా బ్లీడింగ్ అనేది చాలా మంచిగా అబ్జార్బ్ అయ్యి చూపులో కూడా ఆ మసక బోజురు అనేది తగ్గుతాయి. ఓకే, అంటే ఇప్పుడు పెద్దవాళ్ళల్లో వస్తే ఎలా ఉంటుంది, చిన్నపిల్లల్లో వస్తే ఎలా? అంటే వాళ్ళు అంటే రెసిస్టెన్స్ పవర్ని పెంచుకొని, అంటే రోగ నిరోధక శక్తిని పెంచుకొని, అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా బ్లడ్ సెల్స్ని స్ట్రాంగ్గా ఉంచుకోవాలి అని అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? నార్మల్గా కంటికి సంబంధించి చాలామందికి ఇంతకుముందు ఇంతకుముందు అడిగినట్టు కాల్లో కొంతమందికి ఎలర్జీ ఎక్కువగా ఉంటుంది కంటికి. కన్ను బాగా దురద పెట్టడం, వాళ్ళకి బాగా కళ్ళు ఎర్రగా అవడం, ఎప్పటికీ నలుపుతూనే ఉంటారు. ఎక్కువ ఇది ఎవరికి ఉంటుందంటే ముక్కుకు సంబంధించినటువంటి ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి. లోపల మనకి ఎడినాయిడ్స్ ఉంటాయి కదా, అవి వాసి అండ్ ఎవరికైతే సైనసైటిస్, డస్ట్ ఎలర్జీస్ నార్మల్గా బాడీలో బ్లడ్ ఇంప్యూరిటీ వల్ల కొంత ఎలర్జీస్ ఉంటాయి అన్నమాట. ఎవరికైతే ఈ ముక్కులో ఎక్కువ ఎలర్జీస్ ఉంటాయో వాళ్ళకి ముక్కు నుండి వాటర్ కారడంతో పాటు కన్ను ఎర్ర కావడం, లేదా కొంతమందికి ముక్కులో ఏం ప్రాబ్లం ఉన్నట్టు కనిపించదు కానీ ఇన్ జనరల్గా బిహైండ్ ద సీన్ ముక్కులోనే ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి. నోస్ బ్లాక్ అవ్వడం, నైట్ టైము గురక రావడం, అలాంటి వాళ్ళకి కూడా స్లోగా అందాల్సినటువంటి ఆక్సిజన్ సర్క్యులేషన్ కంటికి అందకపోవడం వల్ల ఇమ్యూనిటీ అనేది కంటికి సంబంధించినటువంటి ఇమ్యూనిటీ తగ్గడం వల్ల కంటి ఎలర్జీస్, కంటి కురుపులు రావడం, మాటికి కళ్ళు ఎర్రగా అవడము, ఇవన్నీ కూడా మనకి పిల్లల్లో వస్తుంటాయి. సో ఇవి రాకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ వాళ్ళకి ఈ ముక్కుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉండాలి. సో దానికి ఈ ఎలర్జీస్, ఎక్కువ నోస్ ఎలర్జీస్ ఇవి రాకుండా ఉండాలి అంటే కొంచెం హెల్దీ ఫుడ్ అనేది వాళ్ళకి అలవాటు చేయాలి. లైక్ ఫుడ్లో ఎక్కువ ఆవు నెయ్యి అట్లా పెట్టడము, అండ్ నార్మల్గా సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ని ఎక్కువగా అలవాటు చేయడము, అండ్ లైఫ్ స్టైల్లో కూడా మార్నింగ్ తొందరగా లేవడం, నైట్ తొందరగా పడుకోవడం వల్ల మనకి అందాల్సినటువంటి ఎనర్జీ అందుతుంది. హార్మోన్స్ కూడా బ్యాలెన్స్గా ఉంటాయి. ఇప్పటి వాళ్ళు ఏంటంటే లేట్గా 12:30, 1కి పడుకోవడం, పిల్లలు 7కి స్కూల్కి వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేవడం, హడావుడిగా వెళ్ళిపోవడం, ఈవెన్ యూరిన్ కూడా ఆపుకోవడం, వీటన్నిటి యూరిన్ మోషన్ ఆపుకోవడం వల్ల మనకి కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా వస్తాయని ఆయుర్వేదంలో చెప్తుంది. ఎవరైతే పిల్లలు ఊరికే యూరిన్ ఆపుకుంటూ ఉంటారో అండ్ టైం లేక మోషన్ ఆపుకుంటూ ఉంటారో, నచ్చక అట్లా కూడా ఆపుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ ప్రెషర్స్ అనేవి పెరిగి కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. సో పిల్లలు చాలా మందిలో ఇది ఒక హ్యాబిట్ లాగా ఉంటుంది. అండ్ ఇలాంటివి మనం వాళ్ళకి చెప్పి ఇలా చేయకపోవడం మంచిది అన్నది కొంచెం చెప్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. అది లైఫ్ స్టైల్లో మనం చేయాల్సింది. అండ్ ఫుడ్లో అయితే ఎక్కువ ఆకుకూరలు అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ని ఎక్కువగా తినడానికి అలవాటు చేయడము, ఇంట్లో చేసిన ఫుడ్ని ఎక్కువగా ప్రిఫర్ చేయడము, అవి వాళ్ళకి చేస్తూ ఉంటే ఒకప్పుడు మనకి దొరికేటువంటి స్నాక్స్ లైక్ కొన్ని రకాల విత్తనాలను నార్మల్గా మనకి గుగ్గిళ్ళు అంటారు కదా, ఉడకపెట్టినవి తినడము, అండ్ పల్లీలు దొరికితే పల్లీలను ఉడకపెట్టి తినడము, కొన్ని రకాల ప్రోటీన్ ఎక్కువ ఉన్నటువంటి గింజలను ఎక్కువగా తీసుకోవడం, న్యాచురల్గా దొరికే ఫ్రూట్స్ అన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటే కళ్ళు అనేవి హెల్తీగా ఉంటాయి. ఇమ్యూనిటీ కూడా వాళ్ళకి బాగుంటుంది. సో ఇలా చేస్తూ వాళ్ళ ఇమ్యూనిటీని పెంచుకుంటూ దానివల్ల కన్ను ప్రాబ్లమ్స్ కూడా రాకుండా చూసుకోవచ్చు.
బాగుంది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు అనిపించిన విషయం ఏంటంటే ఒకదానికొకటి ఇంటర్లింక్గా ఉంది. షుగర్ ఎక్కువైపోతే కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. కంటిలో దురద ఎందుకనంటే ముక్కులో ఎలర్జీస్ ఉంటాయి. అంటే ఆల్ టుగెదర్ మనం ఎప్పుడు కూడా హెల్త్ కాన్షియస్ అనేది చాలా అవసరం అని అన్ని రకాలుగా అన్ని వైపులుగా చూసుకుంటే కూడా. అంటే ఒకప్పుడు మనం హెల్త్ కాన్షియస్ ఆలోచించకపోయినా మన లైఫ్ స్టైల్ అలానే ఉంటుండేది. అంటే ఎర్లీ మార్నింగ్ లెగ్సినప్పటి నుండి మనం తీసుకునే ఫుడ్ కావచ్చు అండ్ మనం ఉండే లైఫ్ స్టైల్ కావచ్చు, ఇలాంటి డిసీజ్ అనేవి ఎక్కువగా రాకుండా ఉండేటట్టే ఉండేవి. కానీ ఇప్పుడు మారిన దాంట్లో ఎక్కువగా ఏసీలలోనే ఉండడము అండ్ ఎక్కువ డస్ట్కి, పొల్యూషన్కి, మనం బయటికి వెళ్తే పొల్యూషన్ చాలా పెరిగిపోయింది, దానికి ఎక్స్పోజ్ అవ్వడం, తీసుకునే వాటర్లో కూడా సరైనటువంటి నరిష్మెంట్ లేని వాటర్ తాగడము, అన్ని రకాలుగా మన బాడీని వీక్ చేసేవి మనం ఎక్స్పోజ్ చేస్తున్నాం. సో అలా అన్ని ఆర్గాన్స్ ఎలా అయితే ఎఫెక్ట్ అవుతున్నాయో మన కన్ను కూడా అందుకే ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పటి పిల్లలకి ఎక్కువగా ఈ కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్, సైట్ కావచ్చు లేదా డస్ట్ ఎలర్జీస్, కళ్ళు ఎర్రగా అయిపోవడము, కంటి కురుపులు, కళ్ళు డ్రై అవ్వడం, కళ్ళ నుండి వాటర్ రావడం, ఇలాంటివి మనం చూస్తున్నాం. డాక్టర్ గారు, మనం గమనిస్తే కూడా ఈ షుగర్ వ్యాధి వల్ల కంటికి ఏవైతే జబ్బులు వస్తాయో మరి ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి? అంటే ఎవరు ఎప్పుడు ఏ సమయంలో ఎలా చేసుకోవచ్చు? ఒకసారి చేసుకున్న తర్వాత మళ్ళీ ఎంత గ్యాప్లో మళ్ళీ సెకండ్ టైం, థర్డ్ టైం ఎప్పుడు చేసుకోవాలంటారు? నార్మల్గా ఈ షుగర్ పేషెంట్స్కి మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా హెమరేజెస్ కావచ్చు, గ్లకోమా, క్యాట్రాక్ట్, ఎడిమా ఇవి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా క్లెన్సింగ్ ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. అంటే ఎవరైతే ఆల్రెడీ ఒక 10-15 ఇయర్స్ నుండి షుగర్తో బాధపడుతూ ఉన్నారో ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఆ విరేచన కర్మ అని ఉంటుంది ఆయుర్వేదిక్లో. అది ఇయర్లీ వన్స్ ఒకసారి చేసుకుంటూ ఉంటే వాళ్ళ బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది అండ్ సర్క్యులేషన్ అనేది బాగా ఎక్కువ టువర్డ్స్ అన్ని ఆర్గాన్స్కి మంచిగా ప్రాపర్గా వెళ్తుంది. సో అది ఒకటి చేసుకోవచ్చు ఎవ్రీ ఇయర్. అండ్ రెగ్యులర్గా మనకి మాత్ర వస్తే అని అంటామన్నమాట. అంటే రెక్టల్ రూట్ నుండి కొన్ని రకాల ఆయిల్స్ని మనం చాలా తక్కువ క్వాంటిటీలో, ఒక 15-20 ml అంత క్వాంటిటీలోనే ఇస్తాము. అవసరం ఉన్న వాళ్ళకి అది ఇవ్వడం వల్ల వాళ్ళకి వెజల్స్, ఇప్పుడు ఏవైతే క్యాపిలరీస్ అనేవి డ్యామేజ్ అవుతాయి అనుకున్నామో అవి డ్యామేజ్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అవి మన దగ్గర ఒక 1 వీక్ చేయించుకున్నాక వాళ్ళ ఇంటి దగ్గర రెగ్యులర్గా అట్లాంటి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి నస్యకర్మ అని ముక్కులో డ్రాప్స్ వేసుకోవడం. సో ముక్కు ద్వారా మనకి కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇంకెక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మనం కంటికి నరిష్మెంట్ ఉండాలన్నా, చెవులకి నరిష్మెంట్ ఉండాలన్నా, అంటే మన జ్ఞానేంద్రియాలకు అన్నిటికీ మంచి నరిష్మెంట్ మంచిగా స్ట్రాంగ్గా ఉండాలంటే ఒక 2 డ్రాప్స్ రోజు కూడా ముక్కుల్లో వేసుకోవాలి అని చెప్తారు. సో నార్మల్ వాళ్ళైతే మనం ఆవు నెయ్యి అట్లా పడుకునేటప్పుడు ఒక 2 చుక్కలు ముక్కుల్లో వేసుకోండి. సో దానికి వల్ల మీకు అన్ని జ్ఞానేంద్రియాలు స్ట్రాంగ్గా ఉంటాయని చెప్తాం. షుగర్ పేషెంట్స్ అయితే స్పెషల్గా వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని రకాల ఆయిల్స్ వాళ్ళ దాని ప్రకారం మనం చెప్తాము. అవి వాళ్ళు 2 డ్రాప్స్ ముక్కుల్లో వేసుకోవడం వల్ల ఈ కంటికి సంబంధించినటువంటి నరాలు, చెవులకి సంబంధించిన నరాలు అండ్ ముక్కుకు సంబంధించిన నరాలు ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా, సెన్సరీ ఆర్గాన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి అన్నమాట. ఓకేనండి, ఇంకో కాల్ చూద్దాము. హలో హలో హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, మేము కర్నూలు జిల్లా ఆదోని నుండి మాట్లాడుతున్నాం. చెప్పండి సార్, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మేడం, మా మిస్సెస్ కి కొద్దిగా షుగర్ ఉంది మేడం. ఆమెకి మొన్న చూపించాము, రైట్ సైడ్ అయ్యి ఒక కొంచెం సరిగా కనిపిస్తలేదు. ఆ మేడం ని చూపించాక, ఐ డాక్టర్ కదా, అవునవును, ఆమెకు చూపించాక ఆపరేషన్ చేయాలండి అని చెప్తున్నారు. ఓకే, అందుకే మాకు డౌట్ వచ్చి కొంచెం తెలుసుకుందామని మేడం. ఓకేనండి, చెప్తా, డాక్టర్ గారు చెప్తారు. నార్మల్గా తనకి షుగర్ ఎప్పుడు డిటెక్ట్ అయిందండి? షుగర్ ఎన్ని సంవత్సరాలు అయింది? 5 years అయింది మేడం. ఓకే, 5 yearsలో ఇప్పుడు నార్మల్గా ఫస్ట్ టైం కన్ను హాస్పిటల్కి వెళ్ళారా? అంటే కళ్ళు చెక్ చేయించుకోవడానికి ఈసారే వెళ్ళారా? ఫస్ట్ టైం మేడం. ఓకే, అదే చూపు సరిగ్గా అనేది ఇంట్లో కనిపిస్తలేదు అంటే. చూపు అనేది మబ్బుగా ఉందా లేకపోతే అసలు కనిపించట్లేదా? మబ్బుగా మసకగా అనిపిస్తుంది. సో శుక్లం వచ్చిందని చెప్పారా? కంట్లో క్యాట్రాక్ట్ అని చెప్పారా? అవును మేడం, అవును అవును అవును. నార్మల్గా ఎంత ఏజ్ అండి మీ వైఫ్కి? 47 years మేడం. 37 అండి? 47. నార్మల్గా ఈ క్యాట్రాక్ట్ అనేది మనకి ఇంతకు ముందు అయితే 50 years పైబడిన వాళ్ళలోనే వచ్చేది. కానీ ఎవరైతే ఇట్లా షుగర్తో బాధపడుతూ ఉంటారో అండ్ నార్మల్గా సరైనటువంటి నరిష్మెంట్ ఉండదో వాళ్ళకి 40sలోనే మనం ఈ క్యాట్రాక్ట్ అనేది చూస్తూ ఉన్నాము.
సో దీనికి సర్జరీ అనేది లేటర్ స్టేజ్లో మనం చెప్తాము. ఆయుర్వేదిక్లో అయితే కొన్ని రకాల డ్రాప్స్ అండ్ మెడిసిన్స్తో ఒకవేళ అది మెచ్యూర్ అవ్వలేదు, నార్మల్గా సెకండ్ గ్రేడ్లోనే ఉంది అంటే మనం ఇచ్చేటువంటి మెడిసిన్తో దాన్ని సర్జరీ లేకుండానే ఆ మబ్బు అనేది తగ్గించవచ్చు. మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఈ స్క్రీన్ మీద మీకు ఆ నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేసి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. అంటే ఆపరేషన్ అవసరం లేకుండా చేయొచ్చండి, దాని స్టేజ్ని బట్టి. ఒకవేళ అది చాలా మెచ్యూర్ అయిపోయింది, 4th స్టేజ్లో ఉంది అంటే అప్పుడు సర్జరీయే చేయాలి. లేదు కొంచెం స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది అండ్ మనం దాన్ని మందులతో తగ్గించవచ్చు అంటే మందులతో తగ్గించవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చివరిగా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు. నార్మల్గా మనకి షుగర్ పేషెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఈ షుగర్ ఉన్న వాళ్ళు ఇంతకుముందు అన్నట్టుగా త్రిఫలా ఐ వాష్ని రెగ్యులర్గా వాడడము అండ్ ఉసిరి అండ్ పసుపుని రెగ్యులర్గా ఏదో రకంగా, నార్మల్ పసుపుని కూడా కొంచెం వాటర్తో కలిపి ఒక బఠానీ గింజంతా రెగ్యులర్గా, ఎక్కువ తీసుకోకూడదు. ఇవన్నీ కూడా మెడిసిన్స్ కాబట్టి మోతాదులో పరిమితమైన టైం వరకు వాడి మళ్ళీ కొంచెం బ్రేక్ ఇచ్చి తీసుకుంటూ ఉండాలి. సో వీళ్ళకి పసుపు మంచిది అండ్ ఉసిరి మంచిది. నార్మల్గా రెగ్యులర్గా ఉసిరిని పటిక బెల్లంతో కలిపి, అంటే షుగర్ ఎక్కువైపోతుందని ఒకవేళ భయం ఉన్నట్టయితే డైరెక్ట్గా ఉసిరిని కొంచెం గోరువెచ్చటి వాటర్లో కలిపేసి తీసుకోవచ్చు. ఉసిరిని ఎక్కువగా తీసుకోవాలి. అండ్ నార్మల్గా ఫుడ్లో కూడా కొన్ని రకాల స్పైసెస్ లైక్ జీరా కావచ్చు, ధనియా కావచ్చు, మామూలుగా ఇలాచి అండ్ దాల్చిన చెక్క, ఈ జాజికాయ, జాపత్రి, వీటిని అంటే ఫ్రై లాగా కాకుండా కొంచెం మరిగిచ్చి, అంటే వాటర్లో మరిగిచ్చి కొన్ని అప్పుడప్పుడు మార్చుతూ వాటర్లో మరిగిచ్చి తీసుకోవడం వల్ల నరాలు అనేవి కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి ఈ షుగర్ పేషెంట్స్లో అవి హెల్ప్ఫుల్ అవుతాయి. సో మీరు చాలా యూట్యూబ్లో కూడా మీరు చూస్తున్నారు కదా, నరాలు స్ట్రాంగ్ అయిపోతాయి, ఈ కషాయం తాగండి, నరాలు స్ట్రాంగ్ అయిపోతాయి, ఈ కషాయం ఇలా వాడుకోండి అని. సో ఇన్ జనరల్గా మనం వాడే అన్ని స్పైసెస్ కూడా మన నరాలని స్ట్రెంథన్ చేయడానికి అవి యూజ్ అవుతాయి. కాకపోతే ఇవి స్పైసెస్ కాబట్టి ఎక్కువ మోతాదులో వాడుకోకుండా వాటిని మళ్ళీ ఎలా అంటే మనం ఫుడ్లో వేసేటట్టు గరం మసాలా లాగా కాకుండా దాన్ని యాజ్ ఇట్ ఈస్గా వాటర్లో మరిగించి తీసుకోవడం వల్ల మనకి నరాలు అనేవి స్ట్రెంథన్ అవుతాయి. సో షుగర్ పేషెంట్స్ కూడా ఇలా జీరా లేకపోతే ఒకసారి ధనియాలు అండ్ ఇలాచీ కలిపి, ఒకసారి ప్లెయిన్ మిరియాలను ఒక 3-4 వేసి మరిగించి అలా తీసుకోవడం, అలా చేస్తూ ఉన్నట్టయితే నర్వ్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ ఆయుర్వేదిక్లో కొన్ని రకాలైనటువంటి తిప్పతీగ కావచ్చు, శతావరి కావచ్చు, అశ్వగంధ, అతిమధురము, పునర్నవ, ఇలాంటి హెర్బ్స్ ఉంటాయి. వీటిని డైరెక్ట్గా అప్పుడప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో అప్పుడప్పుడు కొంచెం ఒకసారి అట్లా కన్సల్ట్ అవి వాళ్ళు కొన్ని రోజులు తీసుకుంటూ ఉంటే వాళ్ళకి నర్వ్స్కి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అండ్ కళ్ళు కూడా హెల్తీగా ఉంటాయి. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఇది ఇవాళ మన ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.